తెలంగాణ మాజీ మంత్రులు వడగళ్ల వానకు పాడైన పంటలను చూసేందుకు పోయిర్రు. షై సర్కార్ రైతులను ఆదుకుంటలేదు, పంటలకు పాయమాలు గట్టియదని కార్పాటి మాజీ మినిస్టర్లే తలా కొంత పైకం వేసుకొని అన్నదాతలకు ఆసరైతమని పెద్ద మనసు చేసుకొని గులాబీ పార్టీ పెద్దలు గుంపుగా ఎల్లిరా. ఇది చూద్దాం పారి. మహబూబ్ నగర్ జిల్లా బొక్కలోనిపల్లి రామచంద్రపురంలో 2 దినాలు వడగళ్ల వానకు పంటలు మొత్తం పాడైపోయినాయి. చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అయ్యింది. మాజీ మందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ పోతే ఎట్లా బాధపడుతురో చూడుర్రి. ఇట్లా రాళ్లవాన కొట్టుడుతోని చేతికొచ్చిన చేను మొత్తం రాలిపోయింది. సారు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినాము, ఇప్పుడు ఇట్లా కండ్ల ముంగట పంట మొత్తం రాలిపోయింది, మేము ఏం చేయాలి, ఎటు పోవాలని అన్నదాతలు ఏడుస్తున్నారు. మరి మాజీ మంత్రి సార్ ఏమన్నాడు అంటారా ఈనుండ్రి. ఏడి గారు బాగున్నా ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమీసాపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుండ్రి మీరు వచ్చి చూడండి, చూసి మీరు తక్షణం సాయం. ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసి మిగతా చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. అయ్యా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు, మరి మీ కార్ పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా పంట నష్టపోయిన రైతులకు ఎన్ని మాటలు మీరు సాయం చేసిరు సారు? అయ్యా వడగండ్ల వానలు పడ్డాయి, మా పంటలు మొత్తం పాడైపోయినాయి అంటే కూడా పట్టించుకొని మీరు ఇప్పుడు ఇట్లా వచ్చి పంట నష్టపోయిన రైతులకు సర్కారు వెంటనే పాయమాలు కట్టియాలని పత్తిత్తు పలుకులు వలకబడితిరి. షై సర్కారు ఆదుకుంటలేదు కాబట్టి తమరన్న చందాలు వసూలు చేసో తమరి దగ్గరున్న సొంత పైకమో ఇచ్చి అన్నదాతలను ఆదుకుంటే మీకు కూడా పుణ్యం ఉంటది. అట్లా చేయకుండా ఇట్లా ఉత్తగా వచ్చి మాట్లాడిపోతే మీరేడికి వచ్చి రైతులను పరామర్శించి దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.